ఆయన రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు, పతనమైపోతున్న వ్యవస్థను బాగు చేయడానికి. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నది ఓట్ల కోసం కాదు, చచ్చిపోతున్న హిందూ చైతన్యాన్ని బ్రతికించడానికి. అందుకే ఆయన ఇప్పుడు టార్గెట్ అయ్యాడు. ఎక్కడ హిందువులని ఒక్కటి చేస్తారో అని భయం. హిందువులు ఒక్కటవ్వడం ఈ దేశంలో ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి ఇష్టం లేదు. దీనిపైన కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే హిందువులు ఒక్కటైతారో భారతదేశం తన సొంత కాళ్ళ మీద నిలబడుతుంది. అప్పుడు ఈ దేశం విశ్వగురువు స్థానంలోకి పోతుంది. ఈ దేశపు జనాభా పైన వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నటువంటి మిగిలిన దేశాల కథలు అప్పుడు చెల్లవు. అందుకోసం డీప్ స్టేట్ చేస్తున్నటువంటి కుట్రలో భాగాలివి. ఈ కమెడియన్ గాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లోని పావులు. వీళ్ళకు కూడా అర్థం కాదు డీప్ స్టేట్ ద్వారా మేము ఈ ఆటలు ఆడుతున్నాం. ధర్మం గురించి ఈ దేశంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళపైన ఫస్ట్ వ్యక్తిత్వ హననం చేయాలి ముందు. ఆ తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలుపెట్టి కులాల వారీగా వాళ్ళ మధ్యలలో గొడవలు పెట్టి కుల రాజకీయాలు చేసి సొంత వాళ్ళని దూరం చేసి అరే ధర్మం గురించి మాట్లాడడం మనం అవసరమా అని అనుకునేలా చేసే ప్రయత్నం చేయాలి.